నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి గత వైసీపీ ప్రభుత్వం కాజేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. శాసనమండలిలో పయ్యావుల కేశవ్ మాట్లాడారు. 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టారని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న మంత్రి కాగ్ నివేదిక దీనికి నిదర్శనమని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రతి అంశాన్ని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతుందన్నారు. నేను ఎక్కడ బ్లేమ్ గేమ్ తో మాట్లాడడం లేదు అధ్యక్ష. ఈ శాసనసభ సంబంధించినటువంటి వ్యవహారము ప్రజా పద్ధతులకు సంబంధించినటువంటి వ్యవహారం. 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఏపీ అప్పటిదాకా ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, తర్వాత స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు అధ్యక్ష. వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంత పర్సంటేజ్ 2 కార్పొరేషన్లకి మళ్లించారు అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను. ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ ఇది చేయకూడదు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కకు మళ్లించారు. రెండవది, మళ్లించిన ఆదాయాన్ని చూపించి వీళ్ళు మళ్ళా ఒక కార్పొరేషన్లో 13,000 కోట్లు, ఇంకొక కార్పొరేషన్లో 14,000 కోట్లు, మొత్తం 50,000 కోట్లకి వాళ్ళు ప్రణాళిక ఏర్పాటు చేస్తే ఆ రోజు ఇది తప్పు, సరైనటువంటి విధానం కాదు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ ప్రోగ్రాం అస్తవ్యస్తమైందని మంత్రి పార్థసారథి అన్నారు. అసెంబ్లీలో పార్థసారథి మాట్లాడారు. ఇళ్ల స్థలాల ఎంపికలో, లేఅవుట్ల ప్రిపరేషన్ లో రూల్స్ ఫాలో అవ్వకుండా వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు చేశారని ధ్వజమెత్తారు. పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని విమర్శించారు. ఇళ్ల స్థలాల ఎంపికలో కానివ్వండి, లేఅవుట్ ప్రిపరేషన్ లో కానివ్వండి, లేదు ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి, ఒక రూల్స్ కానివ్వండి, లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ ను అమలు చేయడంలో కానీ ఎక్కడొక్కడ వాటిని ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవ అధ్యక్ష. గత ప్రభుత్వం అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి, ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా చేశారనే దానికి ఇదో ఒక పెద్ద మచ్చుతుంది అధ్యక్ష. ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యత మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష, చాలా ఇల్లు కేటాయింపులో కానివ్వండి చాలా గొప్పగా చెప్పారు. పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి కొంతమందికి మాత్రమే, తెలుగుదేశం జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు అధ్యక్ష. బీఆర్ స్టేడియం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే నసీర్ కోరారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో స్టేడియం దుస్థితిపై ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులను దోచేసిందని, స్టేడియం డెవలప్మెంట్ కు ఎక్కడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బీఆర్ స్టేడియం తప్ప మరో స్టేడియం క్రీడలకు అందుబాటులో లేదన్న ఎమ్మెల్యే తక్షణమే నిధులు కేటాయించి క్రీడాకారులు ప్రోత్సహించాలని కోరారు. 65 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకునేటువంటి ఆలోచన చేసింది గత ప్రభుత్వం ఉన్నటువంటి శాసనసభ్యులు. అతన్ని లబ్ధి పొందడానికి ఆ 65 లక్షల రూపాయలు షాపింగ్ కాంప్లెక్స్ కోసం పెట్టుకున్నారు. ఆడుదాం ఆంధ్ర అంటూ 119 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి భాగంలోనే స్టేడియంలో క్రికెట్ ఆటని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా 27 ఎకరాలు ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి స్టేడియం గత 2 దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అక్కడికి వెళ్లాలంటే ప్రజలు బాధపడతా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో ఏ స్టేడియంలో లేనటువంటి దుస్థితి ఈ రోజు కుక్కలు స్థైర్య విహారాన్ని మొన్న కూడా నేను చెప్పాను. ఇది అధ్యక్ష, ఒకసారి మీరు చూడాలి. వాకింగ్ ట్రాక్ మీద లాడ్జ్ సెంటర్లోని ఏఎల్బిఈడి కళాశాల ప్రాంగణంలో విశాలాంధ్ర బుక్ హౌస్ ఏర్పాటు చేసిన 24వ పుస్తక మహోత్సవం కొనసాగుతుంది. డిసెంబర్ 13 వరకు జరిగే ఈ బుక్ ఫెస్టివల్ ను పుస్తక ప్రియులు సందర్శించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కోరారు. పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు. క్రమం తప్పకుండా ఈ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. సోషల్ మీడియా కారణంగా నేటి తరం పుస్తక పఠనాన్ని మర్చిపోతుందని కాంగ్రెస్ నేత కొరివి వినయ్ కుమార్ తెలిపారు. చిన్నప్పటి నుంచి తమ పిల్లలకు పుస్తకాలపై ఆసక్తిని తల్లిదండ్రులు పెంపొందించేలా చూడాలని సూచించారు. తెలుగు ప్రచురణ సంస్థల్లో ప్రసిద్ధ ప్రచురణ సంస్థ విశాలాంధ్ర గుంటూరులో ప్రతి సంవత్సరం పుస్తక ఎగ్జిబిషన్ బీడీ కాలేజ్ ఏఎల్బీడీ కాలేజ్ ఆవరణ చేస్తూ ఉంటారు. చాలా మంచి కలెక్షన్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ
మంచి లేటెస్ట్ సాహిత్యం అన్నీ వచ్చాయి. కాబట్టి గుంటూరు ప్రజలు ఈ పుస్తక ప్రదర్శన ఎగ్జిబిషన్ విజిట్ చేసి దాన్ని ప్రోత్సహించాలి. పుస్తకమే మన సమాజానికి అభివృద్ధికి ఒక లీటరాలి. పుస్తకాలు ఎవరిళ్లలో ఉంటాయో వాళ్ళ ఇంట్లో అభివృద్ధి చెందుతాయి. పుస్తకాలు ఎవరిళ్లలో పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళ పిల్లల మీద భవిష్యత్తు. ఈ మహోత్సవాల్ని అందరూ కూడా హాజరు కావాలని దీనికి ఈ కార్యక్రమం ఏఎల్ బీడీ కాలేజీలో నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ హాజరయ్యి ఈ పుస్తకాలని కలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజు ఉన్నటువంటి మానసిక దౌర్బల్యం ఏంటంటే కేవలం సోషల్ మీడియాకే పరిమితమైపోయారు మన వాళ్ళంతా కూడా. సోషల్ మీడియా దశ దాటి పుస్తకాలని శాశ్వతంగా గ్రంథాలయాన్ని గృహ గ్రంథాలు ఏర్పాటు చేయడం ద్వారా అనేక మానసిక సమస్యలు పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంది. ఆ దృష్ట్యా మీరంతా కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ గుంటూరులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 66వ రాష్ట్ర సదస్సు జరగనుంది. నవంబర్ 22 నుంచి 24 వరకు నిర్వహించే ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 1500 మందికి పైగా వైద్యులు హాజరవుతారని సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ సెక్రటరీలు డాక్టర్ నందకిషోర్, డాక్టర్ సేవాకుమార్లు తెలిపారు. ఐఎంఏ హాల్లో వారు మీడియాతో మాట్లాడారు. జిమ్ఖానా ఆడిటోరియంలో నిర్వహించే ఈ సదస్సులో పలు విభాగాల్లో నిష్ణాతులైన వైద్యుల ప్రసంగాలతో పాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. అట్లానే సాయంత్రం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార ఉత్సవానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కేంద్ర సహాయ మంత్రి, ఆయన కూడా హాజరవడం జరుగుతుంది. సో ఈ సిఎంఈలో కొన్ని ఒరేషన్స్ ఉంటాయి. వీటిలో ఎమినెంట్ స్పీకర్స్ అయిన డాక్టర్ సోమరాజు గారు, అట్లానే డాక్టర్ పి రమేష్ బాబు, హరికిషన్, ఈ ముగ్గురు ఆ 3 ఒరేషన్స్ని ఉద్దేశించి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సో అట్లానే అన్ని విభాగాలు అంటే స్పెషాలిటీ ఓరియంటెడ్ కాకుండా జనరల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పనికొచ్చే విధంగా ఈ సైంటిఫిక్ సదస్సుని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ గుంటూరులో ఉన్న మా కార్యవర్గమే కాకుండా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఐఎంఏ మాత్రం అటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానకర్తగా మనకి వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజున వైద్యులకి ప్రభుత్వానికి అనేక భేదాభిప్రాయాల సమస్యలు ఉన్నాయంటే ఇవాళ వైద్యం చాలా ఖరీదైపోయింది. ఆ నేపథ్యంలో మరి ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఐఎంఏ ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉంటూ ఈ కాన్ఫరెన్స్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రం నలుమూల నుంచి ఇందాక నందకిషోర్ గారు చెప్పినట్టుగా 1500 నుంచి 2000 మంది వైద్యులు ఈ సదస్సుకి హాజరవడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ని వైద్యులందరూ హాజరై మరింత విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. శివనాగరాజు కాలనీ 159వ సచివాలయంలో ఇళ్ల స్థలాలు కొనుతూ అప్లికేషన్లను అందజేశారు. నగరంలోని అర్హులైన పేదలకు 2 సెంట్ల స్థలం 5 లక్షల రూపాయల నిర్మాణానికి ఇవ్వాలని పూర్తి చేసిన అప్లికేషన్లను సచివాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, 54వ డివిజన్ కార్యదర్శి రాగన్ నాగరాజు, 48వ డివిజన్ కార్యదర్శి విరిగినేని వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పిన హామీని నిలబెట్టుకుని 2 సెంటు స్థలంలో 5 లక్షల నిర్మాణానికి ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. మేము 4 కదా 5 అయితే ఏంటంటే ఇవాళ ఇసుక కంకర రేట్లన్నీ పెరిగిపోయినాయి. మరి ఇవన్నీ పెరిగినాయి కాబట్టి మరి ఇవాళ ఇనుము కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. అందుకని 1 లక్ష పెంచి 5 లక్షలు ఇస్తే సుమారు ఇల్లు కట్టుకోవడానికి 2 సెంట్లు సాధ్యం కాదు. కాబట్టి ఆ 2 సెంట్లలో మరి 5 లక్షలతో కట్టుకోవడానికి సాధ్యమైతే దానికైనా 5 లక్షలు ఇవ్వమని కోరుతా ఉన్నాం. మనం ఇప్పుడే బిగిన్ చేసాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా వారికి చెప్తారు. వారికి చెప్పిన తర్వాత వాళ్ళు ఫీడ్ చేస్తారు. ఫీల్డ్లోకి ఎంక్వైరీ కూడా వస్తారు. ఎంక్వైరీ అయినాక మనకు సంబంధించి అర్హులుగా ఉంటే అర్హులందరూ కూడా కట్టేదానికి ఉంటుంది. దీనికి సంబంధించి మళ్ళీ కూడా కలెక్టర్ గారి దృష్టికి పెడదాం. కలెక్టర్ గారిని, కమిషనర్ గారు కూడా కలిసేది ఉంది. అన్ని టౌన్లో అన్ని ప్రాంతాల్లో రాసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి మరి ఆ 2 చోట్లకి కమిషనర్ని, కలెక్టర్ని కలిసి మన బాధ చెప్పుకుందాం. డిఆర్ఎం కప్ పోటీలను నవంబర్ 22 నుంచి నిర్వహించనున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ రామకృష్ణ తెలిపారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్బాల్ క్రీడల్లో ఈ పోటీలు జరుగుతాయని రామకృష్ణ తెలిపారు. రైల్వే శాఖ అధికారులతో పాటు రైల్వేకు అనుబంధమైన సంస్థలు ఈ పోటీల్లో పాల్గొంటాయని వివరించారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని చెప్పారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు క్రికెట్కి 16 టీమ్స్
రిజిస్టర్ చేసి ఇది పాల్గొనడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ 12 టీమ్స్ వచ్చారు. అలాగే బ్యాడ్మింటన్ లాస్ట్ టైం 32 టీమ్స్, ఇప్పుడు 48 టీమ్స్ రిజిస్టర్ అయ్యారు. వాలీబాల్ లాస్ట్ ఇయర్ 12, ఈసారి 16 టీమ్స్ వస్తున్నారు. అండ్ బాస్కెట్బాల్ ఇప్పుడు న్యూలీ ఇంట్రడ్యూస్డ్. సో ఇప్పటి వరకు ఎంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు? 12 టీమ్స్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయ్యారు అన్నమాట. సో రైల్వేస్లో ఈ స్పోర్ట్స్ ఈవెంట్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్గా అందరూ భావించి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ రైల్వేస్ గుంటూరు డివిజన్ అనేది చాలా ఈజ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్. కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హౌస్ జియో ట్యాగింగ్ సర్వేకు ప్రజలు సహకరించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సర్వే వల్ల సంక్షేమ పథకాలు అమలుకు అవసరమైన డేటా ప్రభుత్వంకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. దీనివల్ల ప్రభుత్వం అందించే నగదు అర్హులైన వారికి ఆయా ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి హౌస్ను కూడా జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక సర్వే జరుగుతుంది మన నగరపాలక సంస్థ పరిధిలో. ఇదేంటంటే ప్రజలు కొంతమంది అంటే గతంలో కొన్ని ఫేక్ సర్వేలు జరిగాయి. ఫేక్ అంటే ఎవరెవరు పార్టీల పరంగా కానీ ఎన్జిఓస్ రకరకాలు చేసుకొని ఆ డేటాని వేరే విధంగా ఉపయోగించుకోవడం, ఇట్లా రకరకాలు మనం వినున్నాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది నగరపాలక సంస్థల్లో కొంతమంది ఈ సర్వేకి వెళ్ళిన టీమ్స్ని అలౌ చేయట్లా. సో వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇది అఫిషియల్గా జరుగుతున్న సర్వే కాబట్టి మీరందరూ సహకరించాలి. ఎందుకంటే జియో ట్యాగింగ్ ఆఫ్ హౌసింగ్ అనేది అంటే హోమ్ అనేది ఇది రాబోయే రోజుల్లో ఈ డేటాని బేస్ చేసుకుని అనేక డెవలప్మెంటల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి ఇది ఒక సీడ్ లాంటిది. కాబట్టి దయచేసి అందరూ అఫిషియల్గానే మీకు టీమ్స్ వస్తున్నారు, మీరు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వాళ్ళని అలౌ చేసి త్వరితగతిన ఈ సర్వే కంప్లీట్ అయ్యేదానికి చర్యలు తీసుకుంటారు. శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి గుంటూరుకు రానున్నారు. విజయయాత్ర మహోత్సవాల్లో భాగంగా దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు నవంబర్ 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు గుంటూరు నగరంలో పర్యటించనున్నారని శృంగేరి శంకరపీఠం శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం ఆలయ గౌరవ ప్రతినిధి పోలిశెట్టి నాగసుందరం తెలిపారు. తొలి రోజున మహాస్వామివారి ఆగమనం, పూర్ణకుంభ స్వాగతంతో పాటు ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నుండి సంపత్ నగర్లో గల శ్రీ శృంగేరి శంకరమఠం శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు నాగరాజ శర్మ, విష్ణుభట్ల ఆంజనేయ చైనులు, గబ్బిట శివరామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా, గుంటూరు మండలం అంటే ప్రకాశం, తర్వాత ఒంగోలు, అట్లాగే పల్నాడు, బాపట్ల, ఈ గుంటూరు జిల్లాలు ఇప్పుడవన్నీ కూడా కలిసినటువంటి పెద్ద క్షేత్రంలో కేవలం ఇద్దరు వేద పండితులు ఉంటే వేదాన్ని ఉద్ధరిద్దాము అని చెప్పి వీరు నడుం కట్టుకొని ఈ సభని స్థాపించారు. వీరిని మత్స్యావతారమూర్తిగా శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు మహాస్వామివారు వారిని అభివర్ణించారు. ఈ యొక్క సభ యొక్క వైభవాన్ని చెప్పాలి అనంటే శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, వారి తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు తంగిరాల వెంకటేశ్వర అవధాని గారు కూడా ఈ సభలో పట్టాలు తీసుకొని ఉన్నటువంటి ఒక ప్రాశస్త్యం. అట్లాగే మహాస్వామి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారు కూడా ఈ సభలో పట్టా తీసుకున్నారు. వారి తండ్రి గారైనటువంటి శ్రీ బ్రహ్మశ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్యావధాని గారు, వారు ధర్మగిరి టీటీడీ వేద పాఠశాలకి ప్రిన్సిపాల్గా ఉంటూ ఉన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.